ఏంటి రుద్రాణి, వెళ్ళిన పని అయిందా? ఏంటయ్యేది? ఏమీ కాలేదు. అక్కడికి ఎవరు రాలేదు. రాకపోవడం ఏంటి? రమ్మని అన్నిసార్లు ఫోన్ చేశారు, మెసేజ్ కూడా పెట్టారు కదా. అది చూసే కదా వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళాక అక్కడెవరూ లేరు. ఎవరో కానీ నీతో బాగా ఆడుకుంటున్నారు. ఇప్పుడు వరకు జనాలతో మనమే ఆడుకునేవాళ్ళం, ఇప్పుడు మనల్ని ఆడుకునే వాళ్ళు కూడా తయారయ్యారన్నమాట. అందుకే వదిలేయమని చెప్పాను, వినకుండా వెళ్ళావు. వాళ్ళైతే దాగుడు మూతలే ఆడతారు, నేనైతే ప్రాణాలతోనే ఆడుకుంటాను. అది వాళ్ళకి తెలియాలి. వాళ్ళు నా కంట పడాలి, అప్పుడు చెప్తాను. ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది రుద్రాణి, అది నీకు అర్థం కావడం లేదు. వాళ్ళెవరో నీకు తెలియదు, కానీ నువ్వెవరో వాళ్ళకి తెలిసే ఉంటుంది. అందుకే ప్రతిసారి తెలివిగా తప్పించుకుంటున్నారు. అదృష్టం బాగున్నంత వరకు తప్పించుకుంటారు. ఏదో ఒకరోజు ఆ అదృష్టమే అడ్డం తిరిగినప్పుడు నేనేంటో వాళ్ళకి తెలిసిపోతుంది. సరేగాని సిద్ధార్థ ఇంట్లో ఉన్నాడా? నీ గురించి అడిగాడు. ఫోన్ ఏదో కనిపించడం లేదని ఫోన్ కోసం వెతుకుతూ ఉన్నాడు. మీరేం చెప్పారు? ఏం చెప్తాను, తెలీదు అని చెప్పాను. ఇంట్లో ఉన్నాడా? లేడు, ఇంతకు ముందే బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళాడా? అదే ఫోన్ తీసుకోకుండా. అవును. వాడెళ్తుంటే మీరేం చేస్తున్నారు? అలా ఎలా వెళ్ళనిచ్చారు వాణ్ణి? అసలు వాడు ఏం చేస్తున్నాడో మీకు అర్థం కావట్లేదా? ఏ వయసులో ఏం చేయాలో అదే చేస్తున్నాడు వాడు. లవ్ చేస్తున్నానని చెప్పాడు కదా. వాడు చెప్పకుండా దాచిపెడితే బాధపడాలి, కానీ చెప్పేసిన తర్వాత బాధ ఎందుకు? అయినా ఈ విషయంలో ఇంత టెన్షన్ పడటం అవసరం రుద్రాణి? తెలియాల్సిన రోజు అదే తెలుస్తుంది. లేదు, ఏదో జరుగుతోంది. అర్జెంటుగా రమ్మని మెసేజ్ పెట్టారు. అక్కడికి వెళ్తే అక్కడెవ్వరూ లేరు. ఇప్పుడు వీడు ఇంట్లో లేడు, మీరు మాత్రం చూస్తూ కూర్చున్నారు. వాడేం చిన్నపిల్లాడు కాదుగా, కదలకుండా ఇంట్లోనే కూర్చోమని చెప్పడానికి. సరేలేండి, మీరు వాడికి ఏమీ చెప్పలేదు. కనీసం వాడెక్కడికి వెళ్ళాడో ఏంటోనని ఫోన్ అయినా చేసి కనుక్కోండి. ఫోన్ చేయడానికి వాడి దగ్గర ఫోన్ ఉండాలి కదా. ఏం చేస్తున్నాడు వీడు? అటు తిరిగి ఇటు తిరిగి మనని ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకురాడు కదా. భూమి, వదినా వచ్చేసారా? ఇంకా రాలేదేంటని టెన్షన్ పడుతూ ఉన్నావు. అవతల ముహూర్తానికి టైం అవుతుంది కదా. దానికి తోడు వచ్చిన వాళ్ళందరూ అమ్మ ఎక్కడ అని ఒకటే అడుగుతున్నారు. సరే, ఇంతగా చక్కగా రెడీ చేశారా వాళ్ళు? ఏది ఒకసారి నేను చెప్పినట్టు చేశారో లేదో వెళ్ళి చూద్దాం. ఇప్పుడు శౌర్య లోపల లేకుంటే ఎలా? అసలు నిజానికి నేనే దగ్గరుండి మేకప్ చేద్దాం అనుకుంటే బంధువులందరూ వస్తున్నారు, ఇంట్లోనే ఉండక్క అని మాధవ్ ఆపాడు. ఎలా చూసారో చూద్దాం పద. వదిన తనేదో డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నట్టుంది. అవునా? సర్లే, నువ్వు మాధవ్ని పిలిచి మిగతా ఏర్పాట్లు చూడు. అవతల పంతులు గారు వచ్చే వేళ అయింది. సరే వదిన. భూమి వచ్చేసారా? ఇంకా రాలేదేంట్రా అని ఇందాకే అన్నయ్య కూడా అడిగాడు. భూమి వచ్చేసింది కాబట్టి పంతులు గారికి ఏం కావాలో తనే దగ్గరుండి చూసుకుంటుంది. మిగతా ఏర్పాట్లు నువ్వు చూసుకోరా. ఈలోపు నేను శౌర్యకి చీర కట్టి తీసుకొస్తాను. సరే అక్క. రే, అన్ని పనులు మనం చేయడమే కాదు, ఏవైనా చిన్న చిన్న పనులు అలేఖ్య కూడా చెప్పండి. తను చేస్తానంటే చేయొద్దని ఎవరంటారక్క? వాడేమంటాడో ఏంటో అని అంటీ ముట్టనట్టు దూరంగా ఉంటుందిరా. ఇంటి పెద్ద కోడలు ఆ విధంగా ఏమీ పట్టనట్టుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు చెప్పు? ఇది మన ఇంటి శుభకార్యం. మన మధ్య ఏమున్నా ఎన్నున్నా అవన్నీ పక్కన పెట్టి వచ్చిన వాళ్ళకి కలివిడిగా కనిపించాలి కదా. లేకపోతే ఇంతదాన్ని అంత చేసి ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటారు జనం.
ఇంట్లో శుభకార్యం నలుగురిని ఎలా కలుపుతుందో అలాగే 4 మాటలు కూడా ప్రచారం చేస్తుందిరా. ఆ అవకాశం మనం వాళ్ళకెందుకు ఇవ్వాలి? నువ్వు చెప్పేది నిజమేలే అక్క. కాకపోతే నేను వదినకి పని చెప్పడం బాగోదు. భూమి, నువ్వు పిలువు, అక్క చెప్తుంది. అలేఖ్య, అలేఖ్య, స్వీట్స్ అవి తీసుకొచ్చారు కదా, అవన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో సర్దిపెట్టు. ఇదంతా మీరు చెప్పడం కాదు, బాబు చెప్తే బాగుంటుంది. ప్రత్యేకంగా నేను చెప్పేదేముంది? మా అక్కయ్య చెప్పింది కదా, వెళ్ళి ఆ పని చూడు. సరే బావా. పిన్ని, గొప్పింటి నుండి కోడల్ని తెచ్చుకుంటున్నావు. కట్న కానుకలు బానే తీసుకుంటున్నట్టున్నావు కదా. అవన్నీ మాట్లాడుకో. పదండి, పదరా. రే, వచ్చేసారా? రండి అత్తయ్య. రాఘవ, అరవింద్, మాధవ. రా. హాయ్ బావా. ముహూర్తానికి ఇంకొంచెం టైం ఉంది, మీరు వెళ్ళి రిలాక్స్ అవ్వండి. పైన ఇంకో గది ఉంది, వెళ్ళి రిలాక్స్ అవ్వచ్చు. సరే, రండి. రారా. శౌర్య, 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 ఎక్కడికి వెళ్ళింది? శౌర్య, శౌర్య, ఎక్కడికి వెళ్ళింది? శౌర్య ఏంటి ఇలా చేసింది? అక్కడ లేకుండా ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? ఇష్టం లేకుండా నిశ్చితార్థం చేసుకోవాల్సి వచ్చినందుకు ఒంటరిగా బాధపడుతుందా ఏంటి? శౌర్య ఎక్కడికి వెళ్ళింది? ఏమైపోయిందో అర్థం కావడం లేదు. నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళుంటుంది? రామచిలుక ఎగిరిపోయింది. పెళ్లి సంగతి అన్నల కుదిలి, ప్రేమ సంగతి వదినల కుదిలి, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. ఏంటి భూమి అంత కంగారు పడుతున్నావు? మొహంలో టెన్షన్ కనిపిస్తోంది. కళ్ళేమో దేనికోసమో వెతుకుతున్నాయి, కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, మొహన చెమట కూడా పట్టేసింది. ఏంటి, ఎవరికోసం ఈ వెతుకులాట?